బీహార్ సీఎంగా మరోసారి ప్రమాణం చేశారు నితీష్ కుమార్. లాలూతో బంధాన్ని తెంచుకున్న నితీష్ బీజేపీతో జతకట్టారు. బీహార్లో బీజేపీ జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా నితీష్, డిప్యూటీ సీఎంగా సుశీల్ మోదీ ప్రమాణం చేశారు. भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता को पूर्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नीतीश कुमार सत्यनिष्ठा से प्रतिज्ञा करता हूं कि जो विषय बिहार राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप में संसूचित या प्रकट नहीं करूंगा। బీహార్ పాలిటిక్స్ లో నిన్న కీలక మలుపు. ఒక రకంగా ప్రభుత్వం నుండి ఆర్జేడీని తరిమేశారు నితీష్. బీహార్ సీఎంగా బీజేపీ మద్దతుతో మరోసారి ప్రమాణం చేశారు నితీష్ కుమార్. లాలూతో బంధాన్ని తెంచుకున్న నితీష్ బీజేపీతో జతకట్టారు. బీహార్లో బీజేపీ జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా నితీష్, డిప్యూటీ సీఎంగా సుశీల్ మోదీ ప్రమాణం చేశారు. తేజస్వి యాదవ్ వ్యవహారంతో లాలూ నితీష్ జోడీకి గండిపడింది. ఆర్జేడీతో కలిసి సమిష్టి సర్కార్ నడిపిన నితీష్ నిన్న గడ్డిపోచలా సీఎం పదవికి రాజీనామా ఇచ్చేశారు. ఇవాళ బీజేపీ మద్దతుతో మళ్లీ గద్దెనెక్కారు. లాలూ లాంతరును విదిలించుకున్న నితీష్ కమలం నీడలో సేద తీరారు. జేడీయూకు బీజేపీ అండగా నిలిచింది. అసెంబ్లీలో బల పరీక్షలో నెగ్గిన తర్వాతే కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారంటున్నారు. बिहार राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं सुशील कुमार मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय बिहार గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి నితీష్తోనూ సుశీల్ కుమార్ మోదీతోనూ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, జేడీయూ, బీజేపీ అగ్రనేతలంతా హాజరయ్యారు. అనూహ్య పరిణామాలతో బీహార్ రాజకీయం వేడెక్కింది. తెల్లవార్లు మీటింగ్లు, మంతనాలు జరిగాయి. నితీష్ వైఖరికి నిరసనగా లాలూ బ్యాచ్ ధర్నాల బాట పట్టింది. మళ్లీ పొత్తు పడుచిన జేడీయూ, బీజేపీ కూటమిపై ఆర్జేడీ ఎదురు దాడికి దిగింది. అర్ధరాత్రి తేజస్వి యాదవ్ కార్యకర్తలతో కలిసి రాజ్భవన్కు వెళ్లారు. ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జేడీయూలో తిరుగుబాటు తప్పదని చాలా మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటున్నారు తేజస్వి యాదవ్. రాజీనామా చేసిన తర్వాత నితీష్ను కలిసిన బీజేపీ నేతలు ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అక్కడి నుండి నేరుగా రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్తో సమావేశమయ్యారు. తమకు 132 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందంటూ గవర్నర్ త్రిపాఠికి లేఖను సమర్పించారు. దీంతో నితీష్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతి ఇచ్చారు. కాసేపటి క్రితమే ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. అయితే నితీష్ బీహార్ ప్రజలకు ద్రోహం చేశారని ఆర్జేడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. పాట్నాలో ఆర్జేడీ కార్యకర్తలు ధర్నా చేశారు. నితీష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నితీష్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.